సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇవాళ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రానున్నారు. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు అడ్లగొట్ల, మెట్లగూడ, తార్నాక, సీతాఫల్ మండి, బౌద్ధనగర్ మున్సిపల్ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు, మహిళా నేతలు, ఉద్యమకారులు రైలుని జయప్రదం చేయాలని కోరారు. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒకరు రండి. ఇదే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇవాళ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రానున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు అడ్లగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫల్ మండి, బౌద్ధనగర్ మున్సిపల్ డివిజన్ల బీఆర్ఎస్ నాయకులు, మహిళా నేతలు, ఉద్యమకారులు ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇవాళ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, సువర్ణ, ఏదైతే సికింద్రాబాద్ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్పొరేషన్ సికింద్రాబాద్ ను ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీకి అయితే పిలుపునివ్వడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా మహాత్మా గాంధీ స్టాచ్యూ ఏదైతుందో అక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ ర్యాలీని అయితే కొనసాగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే భారీగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం చూసుకుంటున్నాం, పూర్తిగా ఆల్ఫా కేఫ్ ఏదైతుందో ఆల్ఫా కేఫ్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడికక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు అయితే పోలీసు భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాహనాలన్నింటినీ కూడా సిద్ధం చేశారు. ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేసేందుకైతే సిద్ధంగా ఉంచడం అయితే జరిగింది. ఇక మరోవైపు పోలీసులకు సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మరి కాసేపట్లో ఇక్కడికి కేటీఆర్ కూడా రాబోతున్నారు. ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో దీన్ని కొనసాగించేందుకైతే వీళ్ళన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి కిందటే ఎవరైతే ఇటు రావడం జరిగిందో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆల్ఫా కేఫ్ వద్దకు వచ్చిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ అయితే వాళ్ళని చేయడం అయితే జరిగింది. 9:30 కల్లా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తామంటూ కూడా ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేయడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చే ముందే దాదాపుగా నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే నేతలందరినీ కూడా అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సరే ఖచ్చితంగా తాము వెళ్లి తీరుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఏంటి, ఓవైపు శాంతి సాధన కోసం శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నారు, మరోవైపు అరెస్టులు చేస్తున్నారు, ఎలా చూడాలంటారు?
ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్రని ఎట్లయినా ఎండగడతాము. మేము మా యొక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే మాకు ఇచ్చిన సూచనలు శాంతియుతంగా అని ఒక డిసిప్లిన్ గా మేము చెప్పినో అంతే డిసిప్లిన్ గా మేము ఇక్కడ రావడం జరిగింది. మా యొక్క ప్రాంతము ఇదంతా సికింద్రాబాద్ డివిజన్ ని అస్తవ్యతం చేయడానికి, ఆ ఒక ఉనికిని తీసేయడానికి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారి కుట్ర ఎట్లయినా మేము అడ్డుకుంటాము. అది ఈ యొక్క అరెస్ట్ ని ఎంతవరకు కరెక్టు, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎంతవరకు ఇది మున్సిపల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము బుద్ధి చూపిస్తాము. ఈ యొక్క తిప్పి కొట్టి చేస్తాము. ఎలక్షన్స్ లో ఓటు విధంగానే వాడుతాము మేము. మీరు అరెస్టు పోలీసులని, కాంగ్రెస్ పోలీసులని వాడుతున్నారు కాబట్టి ఈ యొక్క అరెస్ట్ ని ఖండించాలి. ఇప్పుడు మేము వచ్చి చూడగానే ఒక 20-25 మందిని దీంట్లో ఇప్పుడు ఎక్కించడం జరిగింది. మేము ఇంకా ప్రొటెస్ట్ సైలెన్స్ గా నీట్ గా చేద్దామని వచ్చి నిలబడ్డాము. కాకపోతే శాంతియుతి ర్యాలీని మేము పిలుపునిచ్చినాము. ఇక్కడ దౌర్జన్యం చేయడము ఈ యొక్క ఎంతవరకు సబబు ఇదంతా ఖచ్చితంగా ర్యాలీ అయితే చేసి తీస్తామన్నారు. మరోవైపు అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. మరోవైపు మరి కాసేపట్లో కేటీఆర్ అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి రాబోతున్నారు. అయితే వాళ్ళని అక్కడే అదుపులోకి తీసుకోవడం జరుగుతా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత శాంతి ర్యాలీకి అనుమతిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. మరోవైపు భారీగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశామనేది అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. దాదాపుగా ఏసీపీ స్థాయి ర్యాంక్ అధికారులు కూడా మొత్తం కూడా ఇక్కడే పూర్తి స్థాయి పహారా అయితే ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా ఇక్కడి నుంచి మూవ్ చేసే విధంగా మూవ్ చేయకుండా అందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో శాంతియుత ర్యాలీ చేసి తీరుతాం అనేది అయితే వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.